హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథనం గురించి తెలుసుకుందాం. అపర్ణ అని బయట నుంచి పెద్దగా అరుస్తూ వచ్చాడు వినోద్. ఇంతలో అపర్ణ బయటికి వచ్చి, ఎందుకు అంతలా అరుస్తున్నారు శ్రీవారు, విషయం ఏంటో చెప్పండి అంది నింపాదిగా. ఇప్పుడే నాన్న ఫోన్ చేశారే, మన జానకి మంచి సంబంధం వచ్చిందట, ఒక్కడే అబ్బాయి, కానీ కట్నం 10 లక్షలు అడుగుతున్నారు అని నాన్నగారు ఫోన్ చేశారు. ఆ 10 లక్షల కట్నం డబ్బులు మనల్ని చూడమన్నారు. పెళ్లి ఖర్చులకు ఇంకా మిగతా లాంఛనాలకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటారట అని చావు కబురు చల్లగా అపర్ణ చెవిలో వేశాడు వినోద్. అపర్ణ 10 లక్షలు అనగానే, ఏంటి 10 లక్షలా అని నోరు తెరిచింది. ఏంటి 10 లక్షలా, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేద్దామని. అయినా మన జానకికి ఏం తక్కువ, కుందనపు బొమ్మలా ఉంటుంది, చక్కని చదువుకుంది, ఒద్దికైన పిల్ల, అన్ని పనులు చక్కగా చేస్తుంది, ఇంకా కట్నం ఎందుకు ఇవ్వాలి మహానుభావ అంది అపర్ణ. ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా ఆడపిల్లకి కట్నం ఇవ్వాల్సిందేగా అపర్ణ అన్నాడు వినోద్. జానకి వినోద్ చెల్లెలు, అందరూ నాలాంటి మంచివాళ్ళు ఉంటారా ఏంటి కట్నం తీసుకోకుండా పెళ్ళాడడానికి అన్నాడు వినోద్ చిన్నగా నవ్వుతూ. అతను చెప్పింది నిజమే. తను ఒక్క పైసా కట్నం తీసుకోకుండా అతని తండ్రికి తల్లికి తనని చేసుకోవడం ఇష్టం లేకపోయినా తను అతనికి బాగా నచ్చి తమకు కట్నం ఇచ్చే స్తోమత లేదని తెలిసి తన తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి ఆమెను పెళ్ళాడాడు వినోద్. కానీ మనం అంత సమకూర్చలేము కదండి, మీ నాన్నగారికి ఒక మాట చెప్పలేకపోయారా అంది బాధగా అపర్ణ. నువ్వు బాధపడకు అపర్ణ, ఇంకా టైం ఉందిగా, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, నాకు భోజనం వడ్డించు, ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు వినోద్ భోజనం చేసి వెళ్ళిపోయాక ఆలోచనలో పడింది అపర్ణ. తను కట్నం తీసుకురాలేదని ఎప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళినా మామగారు అత్తగారు ఎప్పుడు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. కానీ వినోద్ వాటిని సాగనివ్వడు. అతను తనని అర్థం చేసుకున్నట్టు వేరెవరూ అర్థం చేసుకోలేరు. అతను ఉన్నప్పుడు అంటే ఊరుకోడు అని అతను బయటికి వెళ్ళినప్పుడు తిడుతూ ఉంటారు. కానీ అపర్ణ అవి ఏవీ పట్టించుకోదు. ఎందుకంటే తను ఇక్కడ ఓ 4-5 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. తను వినోద్ ఒకరి కోసం ఒకరు హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అన్నీ పట్టించుకుంటే అతనితో ఉన్న సంతోషాన్ని, తమ మధ్య ఉన్న ప్రేమను ఎక్కడ కోల్పోతానో అనే భయం తనకి. వాళ్ళు కూడా కాసేపు తిట్టుకుని వదిలేస్తారు. అంతకు మించి ఏం చేయగలరు? అక్కడున్న ఒక వారం 10 రోజులు తిట్టేది తనని కాదు అని పట్టించుకోకుండా ఊరుకుంటే, పాపం పట్టించుకొని వాళ్ళ ముందు ఎన్ని అన్నా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్లు కదా. కానీ ఆమెకి ఒకటే అర్థం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎందులో తక్కువ? ఇంత చదువుకొని ఉద్యోగాలు చేస్తూ కూడా ఈ కట్నాలు లాంఛనాలు ఏమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అమ్మాయిలు మగవాళ్ళతో ఎంత సమానమైనా కొందరు మగవాళ్ళు భార్యలను ఆడవారిని ఎందుకు చులకనగా చూస్తారో, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అనుకుని ఒకరికి ఒకరై ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఆ బంధం ఎంత మధురం, ఎంత అపురూపమో కదా. తన అదృష్టం కొద్దీ తన మనసుని అర్థం చేసుకునే వినోద్ లాంటి భర్త తనకి దొరికాడు. ఇప్పుడు జానకికి 10 లక్షలు కట్నం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది అపర్ణ. ఇంతలో ఆడబడుచు జానకి నుంచి ఫోన్ రావడంతో, చెప్పు జానకి అంది అపర్ణ. వదినా అంటూ తన పెళ్లి చూపుల గురించి, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, కట్నం గురించి అన్నీ అపర్ణకు చెప్పింది జానకి. వదినా, నువ్వు తప్పుగా అనుకోకపోతే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎంతో కష్టపడి అప్పులు చేసి కట్నం ఇచ్చి నేను కొనుక్కునే పెళ్లి కొడుకు నాకు అవసరం లేదు. నన్నుగా కట్నంతో పని లేకుండా ఇష్టపడే పెళ్లి కొడుకు కావాలి నాకు అంటూ చెప్పడం ఆపింది జానకి. కానీ మామయ్య గారు అన్ని మాటలు మాట్లాడేశారు కదా జానకి, ఇప్పుడు మనం ఏం చేయగలం అంది అపర్ణ. అదే చెప్తున్నాను వదినా, మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్లి కొడుకుతో. డబ్బుతో ముడిపడే బంధాలను పెళ్లి కూతురు వద్దంటుంది అని చెప్పండి. అతను ఆలోచిస్తాడు అనుకుంటున్నాను అంది జానకి. ఒకవేళ అతను ఆలోచించకపోతే ఏం చేస్తావు? అయినా ఈ రోజుల్లో కట్నం తీసుకొని వారు ఎవరున్నారు? అలా కట్నం ఇవ్వకూడదని ఆశలు పెట్టుకుంటే నువ్వు చివరికి కన్యగానే మిగిలిపోతావు అంది అపర్ణ జానకికి నచ్చజెప్తూ. ఎక్కడో ఒక చోట మా అన్నయ్య లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు వదినా, అలాంటి వాళ్ళు దొరికే వరకు వెయిట్ చేస్తానులే, పెళ్లి చేసుకోను. ఈ విషయంలో మాత్రం నాన్నకి నచ్చజెప్పాల్సిన బాధ్యత అన్నయ్యదే అంటూ అపర్ణ చెప్పేదేమీ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసింది జానకి.
సాయంత్రం వినోద్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం ఒకసారి వెళ్ళి ఆ పెళ్ళికొడుకు వాళ్ళతో కట్నం గురించి మాట్లాడదామా అని అడిగింది అపర్ణ వినోద్ని. ఎందుకు అపర్ణ, మాటలు అన్నీ అయిపోయాయి, ఇంకొక 10 రోజుల్లో నిశ్చితార్థమంట. ఇంకా మనం వెళ్ళి ఏం మాట్లాడతాం, ఏం చేస్తాము అన్నాడు వినోద్. అతనికి మన అమ్మాయి నచ్చితే చాలా, మన అమ్మాయికి అతను నచ్చాడో లేదో మనం తెలుసుకోవద్దా అంది అపర్ణ కాస్త కోపంగా. అబ్బా సరే, ఒకరోజు వెళ్దాం, నువ్వు కోపం తెచ్చుకోకు అప్పుడు అన్నాడు వినోద్. బాగా ప్రేమ కలిగినప్పుడు, బాగా ముద్దు వచ్చినప్పుడు అపర్ణని అప్పు అంటాడు వినోద్ ప్రేమగా. 2 రోజుల తర్వాత అనుకున్నట్టే అపర్ణ వినోద్ కలిసి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్ళికొడుకు వాళ్ళు రండి రండి అంటూ వీళ్ళని ఆహ్వానించి బాగానే మర్యాదలు చేశారు. వినోద్ పెళ్ళికొడుకు రామ్తో మేము మీతో కాస్త మాట్లాడాలి అండి అన్నాడు. చెప్పండి అన్నాడు రామ్. మీరు 10 లక్షల కట్నం అడుగుతున్నారు, అసలు కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముంది రామ్ గారు అన్నాడు వినోద్. ఇంతలో అపర్ణ అందుకుని, మీరు చదువుకున్నవారు రామ్, మీరే ఇలా ఆడపిల్లి వారి దగ్గర నుంచి కట్నాలు లాంఛనాలు కావాలంటూ ఆలోచిస్తే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంకా ఎలా ఆలోచిస్తారో మీరు ఆలోచించారా? ఆడ మగ సమానమైనప్పుడు ఈ కట్నాలు గొడవలు ఎందుకండి అంది అపర్ణ. రామ్ ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు. చూడండి, మేము మిమ్మల్ని తక్కువ చేయాలనో అవమానకరంగా మాట్లాడాలనో లేదా ఇంకా ఏదో అనాలనో ఇక్కడికి రాలేదు. జానకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పింది, మేము ఆ విషయం చెప్పడానికి వచ్చాము అంటూ చెప్పడం ఆపింది అపర్ణ. అదేంటి మీరు అలా చెబుతున్నారు? జానకికి నేను నచ్చాను. నన్ను చూడగానే తన కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, పెదవుల్లో సిగ్గుతో వచ్చిన చిరునవ్వు ఇవన్నీ నేను గమనించాను. తనకి నేనంటే ఇష్టమే. నేనైతే తొలిచూపులోనే అంటే పెళ్లి చూపుల్లోనే తనతో ప్రేమలో పడిపోయా అన్నాడు రామ్. అపర్ణ రామ్ చెప్పే మాటలకు అవునా అంటూ, మీరు చెప్పింది నిజమే, తనకి మీరు చాలా నచ్చారు రామ్, కానీ తను ఈ పెళ్లి చేసుకోవడానికి కట్నం కోసం కాకుండా తనని తానుగా ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఆశపడుతుంది అనడంతో రామ్కి జానకి రూపం ఒక్కసారి అతని కళ్ళ ముందు మెదిలింది. చక్కగా సంప్రదాయబద్ధంగా లంగా ఓణిలో ముద్దబంతి పువ్వులా చంపకి చారుడు కళ్ళు, కోటేరు ముక్కుతో చిరునవ్వులు రువ్వుతూ ఉన్న జానకి ముగ్ధ మనోహర రూపం గుర్తొచ్చింది. తాను జానకినే పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపులోనే ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు అతను కట్నం గురించి తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. నాకు కాస్త ఆలోచించడానికి టైం ఇవ్వండి, నేనే ఏదో ఒకటి చేసి అమ్మా నాన్నలతో మాట్లాడతాను. జానకిని మర్చిపోవడం నా వల్ల కాదు అన్నాడు రామ్. సరే, బాగా ఆలోచించుకోండి రామ్, కానీ ఒకటి మాత్రం నిజమండి, ఆడ మగ ఇద్దరూ సమానమే. ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తున్నారు. ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఆడవాళ్ళు చేయలేని పని ఏముంది చెప్పండి. కట్నం మాట విన్నప్పుడల్లా మేము ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గొప్ప ఉద్యోగాలు చేసినా, ఎంత బాగా చదువుకున్న మేము ఎంత వెనకబడిపోయామో నాకు గుర్తొస్తూ మనసులో బాధ మెలిపెడుతూ ఉంటుంది. ఈ 21వ శతాబ్దంలో కూడా మన జానకికి అలా అనిపించడంలో తప్పు లేదు అంది అపర్ణ. మేము ఈ విషయం చెప్పడానికే వచ్చాము, మరి మేము వెళ్తాము, మీరు ఆలోచించి ఏ విషయమో మా జానకికి చెప్పండి రామ్ గారు అంటూ వాళ్ళ ఇంటికి వచ్చేశారు. మరో 2 రోజులు పోయిన తర్వాత వినోద్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. పెళ్లివారు కట్నం వద్దు అన్నారురా, మన పుత్తడి బొమ్మ లాంటి జానకియే వారికి మనం ఇచ్చే పెద్ద కట్నం అన్నారు అంటూ తండ్రి సంతోషంగా ఫోన్లో చెప్తుంటే వినోద్కి ఆనందంతో మాటలు కరువయ్యాయి. అపర్ణ కూడా సంబరంగా చూసింది వినోద్ వంక. వెంటనే జానకికి ఫోన్ చేసి, నీ కోరిక తీరింది జాను, నిన్ను కట్నం లేకుండా చేసుకోవడానికి రామ్ ఒప్పుకున్నాడు అని చెప్పింది అపర్ణ. అవతలి వైపు నుంచి జానకి, థ్యాంక్స్ వదినా, నేను నన్నుగా పెళ్ళాడేవాడు రావాలి కావాలి అనుకున్నాను. థ్యాంక్స్ వదినా, నా కోరిక నీ వల్ల అన్నయ్య వల్ల తీరింది అంది జానకి. లేదు జానకి, నా వల్ల కాదు, రామ్ బాగా ఆలోచించి నీ మీద ప్రేమతో నీ మనసు తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అతను అర్థం చేసుకున్నాడు. మగవాళ్ళు అందరూ ఇలా మగవ మనసు తెలుసుకొని వారికి అనుగుణంగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది. రాబోయే తరాలకి కూడా అది శుభసూచకమే అంటూ నవ్వింది అపర్ణ. నీకు ఇంకా చెప్పాలా, వాళ్ళ ఇంట్లో కట్నం లేని పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి బోల్డంత పని ఉంటుంది. మనం ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు దివ్యంగా చేసుకుంటారు. మనం ఇక బయలుదేరుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.